జై శ్రీరామ్. ప్రతిరోజు కూడా బద్రీనాథ్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ స్వామివారిని ధ్యానిస్తూ మానసికంగా స్వామిని సేవిస్తూ దర్శిస్తూ బద్రీనాథ్లో పూజలు చేయటానికి సంకల్పించడం జరిగింది. మల్లికార్జున స్వామివారి సంకల్పం ఇది, భ్రవరాంబ తల్లి సంకల్పం. లోక కళ్యాణ కార్యక్రమం, అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతోంది. బద్రీనాథ్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ రావడం జరుగుతుంది. ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు బద్రీనాథ్ గురించి తెలుసుకొని ఇక రేపటి నుంచి కేదార్నాథ్ గురించి తెలుసుకుందాము. చిన్న చిన్న వీడియోలు, ఎక్కువ పెద్ద పెద్ద వీడియోలు కాకుండా చిన్న వీడియోలు పంపించే ప్రయత్నం చేయడం జరుగుతోంది. సరే, వేదమంత్రాలు ఉచ్చరించడంలో నిష్ణాతులం మేము. చిన్నప్పటి నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో గురుముఖత మా గురుగారు శ్రీకృష్ణ ఘనపాఠి గారు, వారి ముఖత వారి అనుగ్రహంతో కృష్ణ యజుర్వేదాన్ని అభ్యసించాను. ఇక ఈ ప్రవచనం విషయంలో యథాశక్తిగా జాగ్రత్తగా తెలియజేస్తూ మనసుల్ని మీకు అక్కడ కేంద్రీకృతం అయ్యే విధంగా ప్రయత్నించడం జరుగుతోంది. మొన్న మీకు తెలియజేశాను, ఇంకొకసారి తెలియజేస్తాను. ఈ క్షేత్రం కృతయుగంలో ముక్తిప్రద అని పిలిచేవారు ఈ క్షేత్రాన్ని, బద్రీనాథ్ని. త్రేతాయుగంలో యోగ సిద్ధిద అని పిలిచేవారు. ఇక ద్వాపర యుగంలో విశాల అని పిలిచేవారు. ఇక కలియుగంలో బద్రీనాథ్ అని పిలుస్తున్నాము అని మొన్న నేను మీకు తెలియజేశాను. ఇక్కడి రేగు చెట్టుకు అమృతం స్రవించినట్లు, అందువలన ఇది బద్రీ క్షేత్రమని పిలువబడింది అని మనకు క్షేత్ర పురాణం చెబుతోంది. బద్రీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని సాక్షాత్తు శివుడు కుమారస్వామికి వివరించాడు. చూడండి ఎంత విశేషం. ముల్లోకాలలో కూడా బద్రీనాథ్ వంటి క్షేత్రం ఇంకొకటి లేదని చెప్పి శివుడు చెప్పాడు కుమారస్వామికి. అటువంటి మహాక్షేత్రంలో మనం పూజలు చేయబోతున్నాం, పూజించబోతున్నాం, సేవిస్తున్నాము, స్మరిస్తున్నాము. మనం ఎంత అదృష్టవంతులం. కాబట్టి ఈ విషయాల్ని చక్కగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. చేయడం వల్ల మనం అలసిపోయేది లేదు. ఏదో చిన్న బటన్ నొక్కడం వల్ల అనేక మందికి వెళుతుంది కదా. ఈ క్షేత్రం గురించి తెలుసుకొని వాళ్ళు ధన్యులవుతారు. అలా పంపించడం వల్ల మనకు ఆ పుణ్యఫలంలో భాగం ఉంటుంది. అలా మంచి పని చేయడం వల్ల మనకు దాంట్లో భాగం ఉంటుంది. ఈ విధంగా ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని స్కాందపురాణం చెబుతోంది. అన్ని లోకాలలోని తీర్థాలు ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆ తీర్థాలని నేను మీకు ప్రసాదంతో పాటు పంపిస్తాను. అయితే అన్ని విడివిడిగా పంపించడం కుదరదు. అన్ని తీర్థాలని ఒక్కొక్క బాటిల్లో తీసుకొచ్చి వాటిని ఈ శ్రీశైల క్షేత్రంలో అద్భుతమైనటువంటి తీర్థరాజాలు ఉన్నాయి. ఆ తీర్థరాజాలని పట్టుకొచ్చి ఆ తీర్థరాజాల్లో బద్రీనాథ్ నుంచి తెచ్చిన తీర్థాల్ని కలిపి మీకు ఒక ప్యాకెట్గా పంపిస్తాను. దాన్ని మీరు తల మీద చల్లుకున్నంత మాత్రాన సమస్త పాపరాశి భస్మం అవుతుంది, సమస్త దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా చేసుకుందాం. అనేక మార్గాలు ఉన్నాయి. మనకు ఋషులు తెలియజేశారు ఈ మార్గాలన్నీ. ఈ యొక్క పురాణాలన్నీ కూడా ఎవరు చెప్పారు? ఋషులు. కాబట్టి ఋషి రుణం తీర్చుకోలేమన్నమాట. ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని స్కాందపురాణం చెబుతోంది. ఇది విష్ణు క్షేత్రం. విష్ణువు ఏ క్షేత్రం విడిచినా ఈ క్షేత్రాన్ని మాత్రం విడవడు అని ప్రతీతి. ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలు, మునులు, సమస్త దేవతలు నివసిస్తారని, వారాణసిలో 60,000 సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రాన కలుగుతుంది అని మనకు పురాణం చెబుతోంది. చూడండి ఎంత విశేషం. ఎంత వారాణసి అంటే కాశీలో 60,000 సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలితం ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన కలుగుతుందట. ఎంత అద్భుతమైన విషయం. ఇక సమస్త దేవతలు, మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు
వివరిస్తున్నాయి. ద్వాపర యుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్ధవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించడం వలన ఉద్ధవుడు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసుకున్నాడనమాట. ఉద్ధవుడు అంటే మహాభక్తుడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహాభక్తుడు ఉద్ధవుడు. చాలా విశేషమైనటువంటి స్వామివారి ఉద్ధవుడు కూడా సాలగ్రామ రూపంలో ఇక్కడ బద్రీనాథ్లో ఉన్నాడు. దాన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అనేక విషయాలు బద్రీనాథ్ గురించి తెలుసుకొని మీకు ఆ క్షేత్రాన్ని వీడియో తీస్తూ కూడా కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వామివారి పాదాలు పట్టుకొని అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ మీకు అనేక అద్భుతమైన ఫలితాలు కలిగే విధంగా చేయడం జరుగుతుంది. మీరందరూ భక్తితో ప్రతిరోజు ఈ వీడియోని చూడండి, చాలు చివరి వరకు కూడా చూస్తూ శ్రద్ధగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ స్వామివారి అనుగ్రహం, బద్రీనాథ్ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం చేత సమస్త దోషాలు భస్మమవుతాయి, సమస్త పాపరాశి భస్మం అవుతుంది, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పాపాలు భస్మమవుతేనే మనకు అనేక సమస్యలు తొలగుతాయి. పాపాలు ఉన్నాయనుకోండి, ఆ పాపాలని అనుభవించేది ఎలా అంటే మనం సమస్యల రూపంలో అనుభవిస్తాం. కాబట్టి ఒక శరీరంలో అనారోగ్య వ్యాధి ఉన్న ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, దానికి కారణం పాపరాశి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధి వస్తుంటుంది చూడండి. ప్రతి మనిషికి ఒకే వ్యాధి ఉండదు. కొంతమంది కాళ్ళకి ఇబ్బంది ఉండి బాధపడుతూ ఉంటారు, కొంతమంది కళ్ళకి ఇబ్బంది ఉండి బాధపడుతుంటారు, కొంతమంది ఏదో ఉదర బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాధితో బాధపడుతుంటారు, కానీ అందరూ ఒకే వ్యాధితో ఎవరు బాధపడరు. కాబట్టి దానికి కారణం ఏంటంటే పూర్వజన్మలలో చేసినటువంటి పాప ఫలితం ఈ జన్మలో శరీరం అనుభవిస్తుందన్నమాట. కాబట్టి ఆ పాపరాశి భస్మం కావాలి అంటే ఈ ఋషులు మనకు తెలియజేసినటువంటి మార్గాల్ని అనుసరించాలి. ఋషులు ఎలా తెలియజేశారు? వాళ్ళు శృతి వేదం చెప్పడం విని, వేదాల్ని విని వాళ్ళు మనకు ఈ పురాణాల రూపంలో అందించారన్నమాట. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణిద్దాం, ఋషులు తెలియజేసిన మార్గంలో మనం ప్రయాణిద్దాం. మన యొక్క ఆచారాలని పాటిస్తూ ఉండడం చేత మనము సత్ఫలితాలు పొందుతూ అనేక మందికి ఈ మార్గాన్ని ఇంకా విశేషంగా తెలియజేస్తూ మనం శివానుగ్రహాన్ని పొందుదాం, సుఖంగా జీవిద్దాం అని చెప్పి తెలియజేస్తూ రేపు కేదార్నాథ్ గురించి కొన్ని అద్భుతమైన విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. బద్రీనాథ్ మహారాజ్ की जय, श्री कृष्ण परमात्मा की जय.